తెలంగాణకు అన్యాయం చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న సమన్యాయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరిది ఒకే బాట అని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు చేసిన ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లను మాత్రం తీసుకెళ్తానని, తెలంగాణ, ఏపీ తనకు రెండు కన్నులు లాంటివని, రెండు రాష్ట్రాలకు సమన్వయం జరగాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టిండ్రు. కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ. కానీ ఉల్టా 75 ఆంధ్రాకి పోతే 25 తెలంగాణకు వస్తున్నాయి. ఉద్యమాలు పుట్టే దాంట్లో నుంచి. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. పేరు సముద్రంలో కలిసే నీళ్లు, కానీ ఇప్పుడు దాదాపు 200 టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పటి బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో మొత్తం 1480 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల ప్రకారమే 968 టీఎంసీలు తెలంగాణకు వివిధ జీవోల ద్వారా కేటాయించారు. కానీ నిజంగా పేపర్ మీద 968 టీఎంసీలు, వాడకం ఎప్పుడూ 200 టీఎంసీలు కూడా దాటలేదు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నదిలో తెలంగాణ యొక్క రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, మన హక్కులు కాపాడుకోవాలి, పూర్తిగా గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు 240 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును, 47 టీఎంసీలతో సమ్మక్క సాగర్ను, 65 టీఎంసీలతో సీతమ్మ సాగర్ను, 12 టీఎంసీలతో వార్ధా ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఒక్కొక్క ప్రాజెక్టు డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. ఆ రోజు కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా తన శక్తి యుక్తులను ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీలకు అన్ని అనుమతులను ఇంక్లూడింగ్ టీఏసీ అనుమతి కూడా కేసీఆర్ గారు సాధించారు. ఇకపోతే సీతమ్మ సాగరు, సమ్మక్క సాగరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి అన్ని అనుమతులు సాధించి చివరి అనుమతి లాస్ట్ స్టేజ్లో ఉంది. లాస్ట్ స్టేజ్లో ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలా డిపిఆర్లు వాపసు పంపారు. ఆ డిపిఆర్లు వాపసు పంపితే రేవంత్ రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి కూడా లేదు. మొన్న మీడియా ముందు కూడా ఢిల్లీలో మీరు చూశారు, రేవంత్ రెడ్డిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఆయనకు అవగాహన లేకుండా ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అంటూ ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈయన చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే వ్యక్తిగతంగా తాను ఆహ్వానిస్తానని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవి నుంచి తొలగిస్తే రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా అని ప్రశ్నించారు. అదే జరిగితే తాను స్వయంగా బీజేపీలోకి ఆహ్వానిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి తనకు మిత్రులేనని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ కోసమే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని మంచోడని పొగుడుతున్నారని వివరించారు. ఫ్యూచర్ సిటీకి లోటస్ అని పేరు పెడితే కేంద్రం నుంచి అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలనాపరమైన శూన్యత కనిపిస్తోందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని విమర్శించారు. సరే, నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా, మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంట. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా? చెప్పు, ఉంటాడు? ఉట్టుకు కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో చేస్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాము.
నా తరఫున ఆహ్వానిస్తే మరి డెసిషన్ నా చేతిలో లేదు డెసిషన్. మళ్ళీ కిషన్ అన్నం తిట్టండి అన్నావు, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు, దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ పంపితే కాపీ ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఎడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొమలు పట్టుకుంటుర్రు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టిండు హైదరాబాద్ని. ఇది ఏ రాష్ట్రం కోసం? ఎట్లా అడ్డుకుంటున్నాడు? ఎట్లా ఎట్లా అడ్డుకుంటున్నాడు అంటే ఏంది? వాట్ ఈజ్ ఆన్ వాట్ గ్రౌండ్? ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలన్నా, ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది. ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి. దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే, ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే. కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంటారు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే ఇయ్యలే సంవత్సరాలు. జాగ ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగ ఇయ్యలే మస్తు రోజులు. ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగ ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగ ఇచ్చిండ్రు, అవన్నీ మాట్లాడరు. ఇయ్యలే అంటాడు. ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా? ఏం చెప్పారు చెప్పండి. మరి ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు, రేవంత్ నాకు కూడా మిత్రుడే చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే. జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె జగన్ను కేఏ పాలన మించిన జోకర్గా అభివర్ణించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి భయపడే అసెంబ్లీ నుంచి పారిపోయారని ఆరోపించారు. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ రెండు చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ, లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే? ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్లి కూర్చో అని అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్లి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉచ్చోసుకుంటూ ఉరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవేనా? 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం, వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకుప్ప మీద ఏగలేగవద్దు నిన్ను చూసి. నువ్వు కూడా మాట్లాడటం బా చండాలంగా. ఇక రాజకీయాలకు పనికిరావు గానీ సర్దుకో సల్లగా కేసుల వారం తేల్చుకొని హాస్టల్ సెటిల్మెంట్లు చూసుకో. ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. ఇక నీకు ఎందుకు? ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్ ఏముండిద్దని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లా, ఆయన మరిపించి జోకర్ పోయి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం ఎర్రపప్పలా వింటాం. మా కర్మ. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు. దాదాపు 3 రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన ముక్కోనపు పోరులో ఎలిమినేషన్ రౌండ్స్ అనంతరం అంజిరెడ్డి విజేతగా నిలిచారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్ లో కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, మరికొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి
ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధిక్యతను ప్రదర్శించినప్పటికీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్స్ తో చివరకు అంజిరెడ్డినే విజయం వరించింది. నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్సీ గెలవడానికి కారణము అన్న బండి సంజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు నన్ను గెలిపించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, చింతల రామచంద్రరెడ్డి గారికి, మేయర్ గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ ఈ పచ్చిస్ ప్రభారి రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, తర్వాత పచ్చిస్ ప్రభారి ప్రతి ఒక్కరూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కన్వీనర్లు, ప్రభారీలు, మండల ప్రభారీలు ప్రతి ఒక్కరూ కష్టపడ్డందుకు వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు మరి కర్రు కాచి వాత పెట్టారు. ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకోలేదు. ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను. నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి, సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి, పాలక పార్టీకి చెంపచెల్లు అనిపించింది. నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు. రెఫరెండం అన్న ఈ ఎన్నికలను రెండు కోల్పోయింది కాంగ్రెస్. ఈ మేధావులు ఇచ్చిన తీర్పునట్లే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, అది రైతులకు మరి ఎకరాకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి కానీ, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు కానీ, దళిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి 12 లక్షల రూపాయలు కానీ, ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్కూటీ, మోటార్ సైకిల్ కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికైనా హామీలు అమలు చేసే దిశగా ఉండాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. 317 కారణంగా, జీవో 317 కారణంగా ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఏదైతే నష్టపోతా ఉన్నారో, ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా సానుకూలంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. నల్గొండ, ఖమ్మము, అదేవిధంగా వరంగల్ సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ 3 జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావలసినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము, ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం కూడా కారణమే. ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. 2 కీలక సమావేశాలు జరిగాయని అన్నారు. రాజకీయ పరిణామాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించామని చెప్పారు. మున్ముందు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించామని తెలిపారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి చర్చించామని, భూములకు సంబంధించి కంప్యూటరైజేషన్లో కొన్ని సమస్యలు వచ్చిన విషయం వివరించామని చంద్రబాబు వెల్లడించారు. గతంలో నాయకులు, అధికారులు కలిసిపోయారని, ప్రైవేటు భూములను బలవంతంగా 22లో చేర్చారని తెలిపారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారని పేర్కొన్నారు. In this bill, both on urban and rural lands are included, and also the burden of proof of concept will be on grabber. Earlier government has to do, and now they have to prove it. They are not grab that land, so that is one pending. We request him.
Prevention of activities of bootleggers, dacoits, drug offenders, gundas, immoral trafficking, all offences. There is one act, Land Grabbers Bill Act. That also PD, you can book cases against them. In Andhra Pradesh, there is a big problem, ganjai, and also our drugs. Even cultivation of ganjai is a big problem. Earlier, you have seen so many times, wherever there is a detection of ganjai, origin is from Andhra Pradesh. That is how they used to link it. Now we are very firm. There is an institution, EGAL. It is working very well. We are destroying the ganjai at the source itself, even cultivation level. We are prepared to cultivate. We want to create employment for them by giving some incentives, by alternative cropping. All these things we are working. So here, this is one more bill is pending. If it comes, it will be more effective to control, total and eradicate drugs and also ganjai. Our government is very clear, zero tolerance on drugs and ganjai and heinous crime. So that is another bill. These two bills I request him. Apart from that, being a partner of NDA, we will to discuss about financial problems because of 5 years destruction in Andhra Pradesh. Always I am telling you, he is the 4th time as Chief Minister. I have seen different regimes. At the same time, never I have seen this type of destruction and misuse and also total bankrupt of finances. Around 10 lakh crores debt, outstanding arrears. Even recently, Niti Ayog has given a report. Debt drawing capacity for Andhra Pradesh, eligibility capacity for Andhra Pradesh is 0. We are saturated. Even Punjab is above us in this parameter. That is how they misused all these things. ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కమలనాథ్లో నూతనోత్సవం నెలకొంది. బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయాన్ని అందించిన ఓటర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ వందనాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమిని రంజాన్ గిఫ్ట్ గా ఇచ్చామని, పండగ చేసుకోవాలని కేంద్ర బండి సంజయ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం వెలువడిన వెంటనే బీజేపీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ కౌంటింగ్ కేంద్ర అంబేద్కర్ స్టేడియం వద్దకు చేరుకుని సంబరాల్లో పాల్గొన్నారు. స్కూల్ పేర్లు ఎన్ని చేసిర్రు, ఎన్ని పైసలు వంచారు లెక్కలు తీస్తాం. ఇప్పుడు ఇక అడ్డవులుగా సంపాదించి పైసల ద్వారా గెలుస్తామంటే మరి మాలాంటి కార్యకర్తలు ఏడవాలి అంటే అక్రమంగా సంపాదించిన వాడే డబ్బులు నుండే గెలవాలి. దీనిలో ఇక డబ్బులు వంచే గెలవాలి. ఇవాళ నిజంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఓటర్స్ మార్చారు. నిజంగా గ్రేట్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అరే 100 కోట్లు వంచుతున్నాడు కరీంనగర్ లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. మరి ఎవరు గెలుస్తారు? ఇలా ₹1 పంచని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గెలిచింది కాబట్టి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవాళ ఓటర్ మహాశయులు ఇచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే ఎస్ ఓటర్ మహాశయులు కరెక్ట్ బుద్ధి చెప్పారు. డబ్బుల ద్వారా గెలుద్దామనుకున్న వాళ్ళకి గుణపాఠం చెప్పిన చర్చ జరుగుతున్నది. ఇలా అందుకే మేము గెలుస్తాం. పాలనకు సంబంధించిన ఓట్ల గెలుపును లేదా కాంగ్రెస్ పరిపాలనకు రిఫరెండంగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, స్థానికంగా అభివృద్ధి అలాగే గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,08,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించారు, గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నా కూడా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ పేరు ప్రఖ్యాతుల కోసం పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇవన్నీ గుర్తించిన తర్వాతనే దాంతోపాటు మా అభ్యర్థుల యొక్క వాళ్ళ పోరాట పటిమ, వాళ్ళు ఎట్టి బస్సులో మా కోసం కొట్లాడతారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో ఇలా ఓటర్ మహాశయులు మాకు ఓటేసి గెలిపించారు.
అంటే పన్నుల వాటా ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో పోతే వేరే రాష్ట్రాలకు ఎక్కువ పంచుతారు, ఇక్కడికే తక్కువ పంచుకుంటూ జనాభా ప్రాతిపదికన వస్తారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో పన్నులు ఎక్కువ వస్తాయి, ఆదిలాబాద్ లో ఎడుకోవాలి, హైదరాబాద్ అంటే హైదరాబాద్ కొట్టాడు. ఇప్పుడు మా పన్నులు మాకేయాలి, మాకు ఈ సంబంధం హైదరాబాద్ లో మాత్రమే ఖర్చు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఆదిలాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది? హైదరాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది? స్పష్టం చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకొని కులగణన పేరు చెప్పారు, నేను చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద బీసీలందరూ కూడా వ్యతిరేకంగా ప్రదర్శించారు. హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హిందూ సమాజం ఒక్కటైంది. 10% ఉన్న ముస్లింస్ వచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది, హిందూ సమాజం వ్యతిరేకించింది. రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయం, తబ్లిగీ జమాత్ వాళ్లకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిన విషయం, ఇలా హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం, ఒక వర్గానికి కొమ్ముగాష విధానం. అందుకే చెప్తున్నా నేను, ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము ఇప్పటికైనా సంతృష్టికర విధానం అనుకోండి. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందూలో ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకు ఎవరైనా భావిస్తే ఇదే విధమైన గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి, కుహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారారు. ఒక వర్గం ఓటుతో గెలుచాలనుకున్న వ్యక్తులు వాళ్ళు ఓడిపోయినరు. ఇవాళ ఏమైందన్న పోలింగ్ రోజు ఏమైంది? పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. జగన్ వైనాట్ 175 అన్నాడని, కానీ ఎన్నికల్లో 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చేది, పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు అని నాదెండ్ల స్పష్టం చేశారు. జర్మనీ విధానాన్ని పవన్ కళ్యాణ్ విడమర్చి చెప్పారని, కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని స్పష్టం చేశారు. యువతను నిలువునా మోసం చేసి 44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కథలు చెబుతున్నాడు, కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా లేకుండా పోయిందన్నట్టు ఎద్దేవా చేశారు. రూపాయైనా నువ్వు ఇచ్చావా? ఒక దాతగా నిలబడ్డావా? ఎవరన్నా ఆదుకున్నావా? ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఎందుకు అంత విపరీతమైన ఆలోచన? ఎందుకు మీరు ఈ రోజున యువత గురించి మాట్లాడుతున్నాడు? ఆయన 44 లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడంట. మరి వాలంటీర్స్ని ఏ విధంగా నిలబెట్టిన నువ్వు మోసం చేసావు, ముంచావు? చెప్పా చేయకుండా కనీసం వాలంటీర్స్ వాళ్ళ టర్మ్ ఎక్స్టెండ్ కూడా చేయకుండా ఎన్నికలప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి? వాలంటీర్స్కి మార్చిలోనే జియో ఎక్స్పైర్ అయిపోయింది, కనీసం జియోని కూడా నువ్వు ఎక్స్టెండ్ చేయలేదే. వాళ్ళ సంఖ్య కలుపుకొని నువ్వు 44 లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావంటే యువత నమ్ముతారా? నిన్న ఇచ్చారు అద్భుతమైన తీర్పు ఆ యువత. ఏ విధంగా పట్టభద్రులు ఊహించని విధంగా సుమారు 70% మెజారిటీ వచ్చేటట్టు, ఓటు బ్యాంక్ వచ్చేటట్టు, ఓటు షేర్ వచ్చేటట్టు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారో మీరు అందరూ చూశారు. ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించిన మనిషి స్వలాభం కోసం, సొంత ఆస్తుల కోసం గతంలో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉపయోగించుకుని తన 5 సంవత్సరాల పరిపాలన కూడా అదే విధంగా చేశారు. అసలు సూపర్ 6 గురించి నీకు మాట్లాడే అర్హత ఏదైనా అడుగుతున్నాను నేను. దీపావళి రోజు ఇచ్చాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మేము పంపిణీ చేస్తామని సూపర్ 6లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా సిద్ధమైతే ఎంత దుష్ప్రచారం చేశారు, ఎన్నిసార్లు మీరు వార్తలు రాయిపించారు, కావాలని ప్రజల్లో అలజడి సృష్టించారు దుర్మార్గంగా. కానీ ఈరోజు లెక్క ఏంటి? 94,32,000 మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. నీలాగా మోసం చేసే కార్యక్రమం కాదు. ఎక్కడో బటన్ నొక్కేసాం అంటే నిజంగానే బటన్ ఎవరికి నొప్పారో, ఎవరికి అందించారో అనేది దీనిపైన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకులు, ఇతర సభ్యులు మాట్లాడారు. చాలా ఆశ్చర్యం కలిగించింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. మీరనే ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి.
ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. ఇప్పుడు మీరు 175 నుంచి 11 దిగిపోయారు కాబట్టి మీరు బురజల్లే కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేమే ప్రభుత్వంలో వచ్చినాక ఆశ్చర్యపోయాం. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు రైతులను ఎంత మోసం చేశారు. కష్టపడి అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో రైతులు ధాన్యం మీకు అమ్మితే 1674 కోట్ల రూపాయలు మీరు బాకీలు పెట్టి వెళ్ళిపోయారు. ఇది మోసం కాదా? మడం తిప్పనన్న వ్యక్తి ఇది వాస్తవం కాదా? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జగన్ అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే ఆయనలాగే ఉంటారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన లోకేష్, అధికారంలో ఉన్నా కోల్పోయిన జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలో పరదాల అమ్మకాలు పెరిగాయని, కానీ ప్రభుత్వం మారిన తర్వాత అవి తగ్గాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా, వన్డే ముఖ్యమంత్రి కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా, క్షమించాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వంది. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం